ఈ ఉద్యమాల బాటతో వచ్చింది ఈరోజు స్టీల్ ప్లాంటు. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే కానీ రాలేదు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఉండాలి అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్లు రాసి మాట్లాడడం కూడా జరిగింది. తద్వారా మనకి ఇక్కడ కౌన్సిల్లో కూడా అందరూ వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది. కానీ ఈరోజు 44 విభాగాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వర్కర్స్ అందరిని తీసివేసి ప్రైవేటీకరణ చేస్తుంటేప్పుడే చాలా బాధాకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి వచ్చింది, ఏదైతే మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాటను మార్చి ఈరోజు మరి అన్యాయం చేస్తుంది. కాబట్టి దాని మీద మేము కౌన్సిల్లో మళ్ళీ తీర్మానం చేయమని కోరతాము. తీర్మానం చేయని పక్షంలో ధర్నా అక్కడే దిగుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణ ఉద్యమం అక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిణామాలు చూసినట్టయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని మానసికంగా కూడా వాళ్ళందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు. అందరూ కొంతమందికి కార్మికుల్ని ప్రైవేట్ కార్మికులను కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దశల వారీగా లోపల విభాగాలను కూడా ప్రైవేటైజ్ చేయడానికి దాన్ని అమ్మడానికి కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ ప్రభుత్వం వైపీసీ తరఫున మేము అందరికీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కౌన్సిల్లో కూడా గల్లం విప్పి వాటన్నిటి మీద మరొకసారి ఆమోదం తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాము. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 44 విభాగాల్ని ఒక పక్కన ఇస్తుంటే ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రైవేటీకరణ చేయమంటున్నారు. అంటే ఒక కారు ఉంటే కారు టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, వేరే పార్ట్ టైం అమ్మేస్తాను, కారు అమ్మనడం ఎంతవరకు సమంజసం? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారు. ఈరోజు తెన్నేటి విశ్వనాథ భవనం దగ్గర ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావనని ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా మేము వస్తే స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామన్నారు. మీకు ఈరోజు ఈ దేశంలో లోక్సభలో ఉన్న ఈ మద్దతు మెజార్టీ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు తప్పుకుంటే ఈరోజు ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా విశాఖ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ని క్షమించాలని చెప్పేసి మేము ఈ సభావేదికగా డిమాండ్ చేస్తున్నాం.